రెండవ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మీరు శోధించబడిన రోజులు మరియు మీకు రక్షణ అవసరమయ్యే రోజులు ఉంటాయి. కానీ మీరు దేవుని బిడ్డలు. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు లేదా విడనాడడు. మీకు సవాలు ఎదురైన సమయాల్లో మీరు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ విశ్వాసపాత్రుడు. ఆయన తన రక్షణను అందిస్తాడు మరియు చెడు నుండి దూరంగా ఉండటానికి మీకు సహాయం చేస్తాడు. ఆయన తన పరిశుద్ధాత్మను మీకు మార్గదర్శకంగా ఇచ్చాడు. మీరు ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి పరిశుద్ధాత్మను విశ్వసించండి మరియు రక్షణ కోసం ఆయనను పిలవండి. ప్రియమైన దేవా, నేను భయపడుతున్నప్పుడు మరియు ధైర్యం అవసరమైనప్పుడు మీరు నన్ను బలపరుస్తారని నాకు తెలుసు. అందుకు మీరు నాకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, బదులుగా ధైర్యం మరియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చారు. మా విషయంలో మీరు ఎల్లప్పుడూ విశ్వాసపాత్రంగా ఉంటారు మరియు మీరు మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. అందుకు ధన్యవాదాలు. క్లిష్ట పరిస్థితులలో నాకు నిర్దేశం చేసేందుకు మరియు దుష్టుడు నాకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే ప్రయత్నం చెడు నుండి నన్ను రక్షించడానికి, నిన్ను విశ్వసించడానికి నాకు సహాయం చేయండి. ఓ ప్రభువా, నా విశ్వాసాన్ని